హలో, హాయ్, వెల్కమ్ టు సంధ్యారాణి ముచ్చట్లు. అందరు ఇలా ఉన్నారు. నేను ఇవాళ శారీ ఎందుకు కట్టుకున్నా అంటే మా ఊళ్ళో ఈదమ్మ జాతర ఉందన్నమాట. మా ఊరికి వచ్చాను. సో ఈదమ్మ జాతర ఎలా జరుగుతుందో మీకు చూస్తాను పదండి. ఇంకా షాప్స్, గేమ్స్, ఎలా జనాలు ఎలా ఉంటారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు చూపిస్తాను. ఓకేనా? పదండి చూపిస్తాను. నా శారీ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను శారీలో చెప్పండి, కామెంట్ చేయండి. సో జాతరలోకి వెళ్తున్నాం అనమాట. నేను, మా అన్నయ్య, వదిన, అత్త. సో మేము నలుగురం వెళ్తున్నాము. స్టార్టింగ్ అనమాట ఇది. జాతరలోకి జనాలు వెళ్తున్నారు, వస్తున్నారు. 3 days జరుగుతుంది అనమాట మా ఊళ్ళో. ఇంకా ఇది స్టార్టింగ్ అలా వెళ్తున్నాము లోపలికి. ఇంకా షాప్స్, ఇంకా గేమ్స్ అవి ఉన్నాయన్నమాట. చూపిస్తాను మీకు. ఇలా వెళ్తున్నానా కెమెరా వైపు చూసుకుంటూ. ఇలా బైక్స్ అవి పార్క్ చేశారా, అది నా కాలుకి తగిలింది. చూసుకోకుండా అలా వెళ్ళాను అనమాట. ఎంత నొప్పేసిందో కాలు. ఇంకా మా వదిన చూసుకో అంటుంది. చూసారా చిన్నపిల్లలు అలా హాఫ్ శారీస్ వేసుకొని, చీరలు, లంగా ఓణీలు కట్టుకొని ఎలా ఎంజాయ్ చేస్తుంటారో. జాతర వైబ్ అనమాట. చిన్న చిన్న పిల్లలు లంగా ఓణీస్ వేసుకుంటారు, చీరలు కట్టుకుంటారు. చాలా బాగుంటారు, చాలా మంచిగా రెడీ అవుతారనమాట. ఇంకా షాప్స్ వచ్చేసాయి. మహా అంటే ఆడపిల్లలకి ఏముంటాయి, ఈ క్లిప్పులు, ఆ పూలు, ఆ ప్లాస్టిక్ పూలు, ఆ బొమ్మలు పిల్లలకి, ఆ జ్యువెలరీస్ అంతే. ఇంకా ఇదిగో చిన్న చిన్న పిల్లల బొమ్మలు. జాతర అంటే ఇవే, ఇంకేముంటుంది. ఎప్పటిండో వస్తుంది జాతరలు, ఇవన్నీ పండుగలు. సో మన పద్ధతులు మారవన్నమాట, ఇలాగే ఉంటాయి. జాతర అంటే ఇదే అనమాట, ఇలాగే పాటిస్తారు పద్ధతులు. ప్లాస్టిక్ పూలు ఇవి నాకు చాలా నచ్చాయి అనమాట. నేను కొన్నాను, చూపిస్తాను లాస్ట్లో. మా అన్నగాడు, హైదరాబాద్లో మంచి మంచి వదిలేసి ఊర్లో జాతరలో కొంటావు ఏంటి పాప అని అంటాడు. కొన్నాను అనమాట. చాలా బాగున్నాయి. శారీస్ కట్టుకున్నప్పుడు యూజ్ అవుతాయి మంచిగా. ఇలా సైడ్లో ఒక రోజ్ ఫ్లవర్ పెట్టి అలా చాలా ముద్దుగా ఉంటాయి కదా. సింగిల్ ఫ్లవర్ అలా పెట్టుకుంటే సింపుల్ శారీస్ కట్టుకున్నప్పుడు. సో నేను కొన్నాను అనమాట. ఇవి గాజులు. ఇంకా జాతర కాబట్టి మా అత్త వచ్చింది కదా, మా అత్త నాకు గాజులు ఇప్పించింది అనమాట. పద్ధతి కదా గాజులు ఇప్పించాలి అని, అలా అనమాట. నాకు గాజులు ఇప్పించింది, గాజులు కొన్నాను. ఇంకా నేనేమి అంత ఏం కొనలేదు, జస్ట్ మేము గాజులు కొనుక్కున్నాం అంతే. సో ఇలా జాతరలోకి వెళ్తుంటే నా క్లాస్మేట్స్ కనిపించారనమాట, మా ఫ్రెండ్స్. షాక్ అయ్యాను. అంటే ఎప్పుడైనా మామూలుగా కలుస్తూ ఉంటాను. ఇప్పుడు ఈసారి నేను జాతరలో కలిసాను అనమాట. ఒకరికొకరం చూసుకొని షాక్ అయ్యాము. చూపిస్తాను మీకు. సో ఇదనమాట బొమ్మలు, జాతర బొమ్మలు. ఇలా అనమాట. సో ఇక్కడ మా అత్త పింక్ శారీ, మా అన్న జోక్స్ వేస్తూ ఉన్నాడు మా వదిన పైన. మీ అమ్మ తప్పిపోతుంది జాగ్రత్త అని. నిజంగానే తప్పిపోయింది మా అత్త. నేను, మా వదిన, మా అన్న ఎంత నవ్వుకున్నాము. అయ్యో అత్త తప్పిపోయింది అని చాలా నవ్వుకున్నాము, అడుస్తూ వెళ్ళామన్నమాట. సరే, నాకు కొంచెం కోల్డ్ అయింది. మీకు వాయిస్ అంతలా అర్థం కాకపోతే మళ్ళీ నా వీడియో చూడండి, అర్థమవుతుంది. సో ఇంకా లాస్ట్కి మా అత్త పోయింది అనుకుంటుంటే మా ఎదురయ్యే ఉంది అత్త. జనాలలో కనిపించలేదు అనమాట. సో మా అత్త కనిపించేసరికి మేమందరం ఇక్కడే ఉన్నావా, అదొక ఫీలింగ్ అనమాట. అమ్మో దొరికింది, ఇక్కడే ఉంది అని. చాలామంది కదా జాతరలో ఆ సౌండ్స్. అబ్బా, ఈ పిల్లలు బాయ్స్ ఉంటారా, అవి పీకలు, విజల్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కొని అబ్బా ఎలా ఊదుతున్నారంటే చెవులు పోయినాయి అసలు. కొయ్య అసలు దారుణం అసలు. ఆ సౌండ్లు, ఆ సాంగ్స్, ఆ దేవుడి పాటలు, ఇంకా కోలాటాలు కూడా వేస్తున్నారనమాట.
ఆ సౌండ్స్కి. చూసావా, నేను నా ఫ్రెండ్స్ వచ్చారన్నానా, ఇదిగా నా ఫ్రెండ్స్ సడన్గా చూసి అసలు షాక్, నవ్వుకున్నాం మేము ఒకరికొకరం. నా ఫ్రెండ్స్ ఇంకా ఊర్లో ఉంటారు కదా, అంత చాలా సిగ్గు అనమాట, కెమెరా ముందుకి రారు. దాని కెమెరా పెడుతుంటే వద్దే కెమెరా వద్దే చూపించకే అని సిగ్గుపడుతున్నారు అనమాట. సో నేను అంత చూపించలేదు, పిక్స్ పెడతాను చూడండి. సో ఇంకా అలా మేము అలా ఎంజాయ్ చేసి అలా కొద్దిసేపు మాట్లాడుకొని అక్కడే వచ్చేసామన్నమాట. తెలుసా 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 సో అన్నగాడికి ఇచ్చేసాను ఆ ఫోన్ వీడియో తీయమని. అలా వెళ్ళిపోతున్నా అనమాట జాతరలో. అన్నగాడు పాప వీడియో తీయమంటావు కానీ కెమెరా వైపు చూడవా అని అన్నాడు. అలా ఒక లుక్ ఇచ్చా అనమాట. ఇంకా ఇక్కడ మా బంధువుల పిల్లలు కూడా వచ్చారనమాట, చిన్న చిన్న పిల్లలు, పలకరించాను. తర్వాత ఇంకా అన్నయ్యని ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, వీడియో సరిగ్గా తీయని అడుస్తున్నాను అనమాట. అమ్మాయిలు నవ్వుతున్నారు. సో ఇక్కడ కోలాటం ఆడుతున్నారు, చూపిస్తాను రండి. కోలాటంకి ప్రిపేర్ అవుతున్నారు లైన్గా నించుని. జనాలు చూసారా అసలు ఎంతమంది, జాతర అంటే ఇంతకి ఇంకా చాలామంది వస్తారు ఊర్లలో. మాది చిన్న ఊరు కాబట్టి ఇంకా ఇంత ఉన్నారు. వేరే ఊర్ల నుండి కూడా పక్క ఊర్ల నుంచి వస్తారు. అసలు ఎంతమంది గ్యాదర్ అయిపోతారు చూడండి. ఇదిగో మేడ పైన కూడా ఎక్కిపోయారు పిల్లలు, మిద్దెల పైన ఎక్కేసి, గోడల పైన ఎక్కేసి అసలు ఎంత ఎంజాయ్ చేస్తారో. ఇలా ఊర్లో గ్రామం ఉంటుంది కదా, గ్రామ పంచాయతీ, అలాంటి ప్లేస్లో అనమాట. అలాంటి ప్లేస్లో చాలా ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ జాతరలా పెడతారనమాట. ఈ కోలాటం కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఇలా ప్లేస్ పెద్దగా ఉంటుంది కాబట్టి పెట్టి ఆడిస్తారనమాట. ఇంకా ఈ పిల్లలు మా బంధువు పిల్లలే, వీడియోస్ ఓకేనా యూట్యూబ్లో పెడతానంటే ఓకే అక్క అని అంటున్నారు అనమాట. ఇంకా హాయ్ చెప్పి మా అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను అనమాట. అది చెప్పారు వాళ్ళు. చెయ్యి మా వదిన చెయ్యి అనమాట, హార్ట్ సింబల్స్ వేసుకున్నారు. ఎంతైనా కొత్త కపుల్స్ కదా. ఇంకా గేమ్స్ దగ్గరికి వెళ్ళాము. గేమ్స్ అంతలా ఏం పెట్టలేదు, 2-3 గేమ్స్ పెట్టారు అంతే. ఇంకా ఇది చిన్నపిల్లలది అనమాట, జంపింగ్. నేను ఆడతానన్నగా అంటే అప్పుడు వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చాడనమాట. సిగ్గే లేదు, చిన్నపిల్లల గేమ్స్ ఆడుతా అంటావు అంటున్నాడు. నేను ఆడుతా అంతే అంటే అప్పుడు టికెట్ తెచ్చాడు. సో ఎక్కానమాట గేమ్స్ దగ్గరికి. భయం వేస్తుంది, చిన్నగా ఉన్నాయి స్టెప్స్ అనమాట. ఆ చైర్స్ కూడా ఎంత చిన్నగా ఉన్నాయంటే అంత చిన్నగా ఉన్నాయి. వెనక నుండి అన్నగారు జోక్స్ చేస్తున్నాడు. ఇంకా అంతే, నువ్వు దానిపైన కూర్చో, అది కింద పడిపోతుంది అని జోక్స్ చేస్తున్నాడు అనమాట. సో వెనక కూర్చున్నాను, మధ్యలో కూర్చున్నా భయపడి. అది చైర్స్ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట, నా కాలు సరిపోవట్లేదు. మళ్ళీ లెగ్సి మళ్ళీ ముందు చైర్కి వచ్చాను అనమాట. చాలా టైట్ అయిపోతున్నాయి కాళ్ళు, సరిపోవట్లేదు అనమాట. మళ్ళీ ముందుకొచ్చి ముందు అలా కూర్చున్నాను అనమాట. డేంజర్గా ఉంది అసలు అక్కడ, అలా సెటప్ చేసుకున్నారనమాట వాళ్ళు. ఇంకా ముందుకొచ్చి అలా ముందు కూర్చున్నాను అనమాట. చూసారా చిన్నపిల్లల, నేనే ఫస్ట్ టికెట్ తీసుకుని వెళ్ళి కూర్చున్నాను.
ఇంకా గేమ్స్ ఆడేసాము, అన్నీ చూసేసాము. ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా మా అత్త నాకు గాజులు ఇప్పించింది అని. నేను నా శారీ కలరే కొనుక్కున్నాను అనమాట. పద్ధతి అంట అలా గాజులు ఇప్పించాలి అంట. సో ఇప్పించారు. ఇంకా ఇవి నేను కొనుక్కున్నాను అనమాట, ఫ్లవర్స్ క్లిప్స్ అనమాట. ఫ్లవర్స్ క్లిప్స్ అన్ని కలర్స్ శారీస్ పైకి బాగుంటుంది సింపుల్గా అని కొనుక్కున్నాను. మా అన్నగాడు వెనక జోక్స్ వేస్తున్నాడు అనమాట. నీకు అన్నీ రూపాయి, ₹2, ₹10 వస్తువులే, నీకు నీ పెళ్ళిలో కూడా నేను ఇవే తెచ్చి నీకు గిఫ్ట్ ఇస్తాను అని జోకులు వేస్తున్నాడు అనమాట. సో ఇలా కలర్స్ కొన్నాను అనమాట. సింపుల్ శారీస్ పైకి బాగుంటుంది కదా అని కొనేసుకున్నాను. ఒక 10 రకాలు కొన్నాను అనమాట, అన్ని ఫ్లవర్స్ కొనేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాము అందరము. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్, సపోర్ట్ మీ. సో ఇది జాతర నెక్స్ట్ డే అనమాట. సో ఇలా వీళ్ళు ప్రతి ఇంటింటికి వచ్చి ఇలా డబ్బులు అడుక్కుంటారనమాట. ప్రతి జాతరలో ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఇలా జరుగుతుంది. వీళ్ళకి మామూలుగా మనం అడుక్కునే వాళ్ళకి మినిమం ₹50 అలా ఇస్తామని కదా, 50 కాదు 100, 200 అలా అడుక్కుంటారనమాట. ఇవ్వకపోతే ఇచ్చేంతవరకు ఆ డ్రమ్స్ కొడుతూనే ఉంటారు బాబోయ్. చెవులు అయితే పగిలిపోతాయి, గుయ్యి అంటాయి చెవులు, అలా ఉంటారు మనుషులు. సో ఇది మా ఊళ్ళో సెకండ్ డే అనమాట. ఎద్దుల పందాలు పెట్టారు. ఇప్పుడు కోడి పందాలు ఎలా పెడతారు అలాగే ఎద్దుల పందాలు పెడతారనమాట. ఇలా ఒక పెద్ద రాయి కట్టేసి అది సంథింగ్ ఎన్నో కేజెస్ ఉంటుంది, అంత బరువు వాటికి కట్టేసి ఇలా పందాలు పెడతారనమాట. చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఉన్న ఎద్దులన్నీ తెచ్చేసి ఇలా పందాలు పెడతారు. ఏ ఊర్లో ఇలా జాతర జరిగితే ఆ ఊరికి తీసుకెళ్ళి పందాలు పెడతారనమాట. దీని మనీ ప్రైస్ వచ్చేసి 75,000 అన్నారు. ఎన్ని మినిట్స్లోనూ ఎన్నో రౌండ్స్ కొట్టాలి ఇవి, అలా అనమాట బెట్టింగ్. అలా ఏ ఊరు ఎద్దులు ఇలా పందెంలో గెలిస్తే వాళ్ళకి మనీ ప్రైజ్ అనమాట, అలా అనమాట. ఇప్పుడు ఇది ఒక ఊరివి ఆడుతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ వేరే ఊర్లోంచి తెచ్చిన ఎద్దులు మళ్ళీ ఆడిపిస్తారనమాట, ఇలా రాయి కట్టేసి, అలా అనమాట. ఏ ఊరు వాళ్ళు గెలిస్తే ఆ ఊరు వాళ్ళకి డబ్బులు అనమాట. సో మళ్ళీ వేరే ఊరు ఎద్దులు వచ్చాయన్నమాట. దానికి మళ్ళీ రాయి కట్టేసారు. రాయి కట్టేసి ఇంకా కొడుతూనే ఉన్నారు, అవి ఉరుకుతూనే ఉన్నాయి. ఉరకరా ఊరుకు అన్నట్లు ఉరుకుతూనే ఉన్నాయి. దాంట్లోని కొట్టి కొట్టి ఉరికిస్తున్నారు వాళ్ళు. దేవుడా. చూసారా తాత డాన్స్ చేస్తున్నాడు. వాళ్ళ ఊరి సైడ్ ఎద్దులు గెలిచాయన్నమాట పోటీల్లో. తాత ఆనందం తట్టుకోలేక డాన్స్ చేస్తున్నాడు. సో ఇదండి నా జాతర వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు ఇలాగే సపోర్ట్ ఇస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.